అందరికీ వందనాలు. 4368 రోజు ఈరోజు కార్యక్రమం. ఉదయకాల సమయంలో దేవుని దాసులు మరి ఆశీర్వాదం గారి ద్వారా వాక్యం ఇవ్వాల్సి ఉంటుండగా, మరి రాత్రికాల సమయంలో ఉపవాసంలో ఉన్న గోపాల్ గారు పెనుగొండ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నాకు కోరుతుంది. గోపాల్ అన్న వందనాలు. అన్న వందనాలు. దయా దాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన మా ప్రభువా, ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన ఉన్నత నామమునకు వివేకోజామున వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకనూ అనేకులు నిద్రిస్తూ ఉండగా మీ బిడ్డలమైన మాకు ఇలాగున మెలకువనిచ్చి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, మహిమపరచటానికి, కీర్తనలు పాడుకోవటానికి, వాక్యమును చదువుకొని ధ్యానము చేసుకోవటానికి, ఇలాగున అనేక మందితో మీ బిడ్డలతో కలిసి జూమ్ మీటింగ్లో పాలు పొందటానికి అల్పుడను అయోగ్యుడను అయిన నాకు కూడా మీరు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మరి ఆదివారము ఆరాధన మొదలుకొని మరి ఈ వేకోజామున వరకు మీ సన్నిధిలో గడపటానికి కూడా మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో మా తండ్రి, వేకోజామున మాకు సహాయము చేయండి ప్రభువా. నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జూమ్ మీటింగ్ చక్కగా జరగగలుగునట్లు కృపనిమ్మని వేడుకుంటున్నాం. ఇంతవరకు ఈ 1000 దినాలను మరి జూమ్ మీటింగ్ చక్కగా జరగటానికి మీరు కృపనిచ్చినందుకై స్తోత్రములు. నిరాటంకంగా జూమ్ మీటింగ్ జరగటానికి మీరు కృపనిచ్చారు. మరి నిర్వాహకులో కూడా అటు ఆసక్తిని, ప్రేరణను మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఇంకా ఎక్కువ మంది నాయన జూమ్ మీటింగ్లో జాయిన్ అయి మేలు పొందినట్లు కృప చూపండి. మరి నాయన ఈ సంవత్సరము చివరి రోజుల్లో మేమున్నాం. మీ కాపుదల భద్రత అనుగ్రహించి నూతన సంవత్సరంలోకి నాయన మేము ప్రవేశించినట్లు కృప చూపండి. ఆ నూతన సంవత్సరంలో మరింత ఎక్కువ మంది నాయన జూమ్ మీటింగ్లో జాయిన్ అయి మేలులు పొందినట్లు కృప నిమ్మని వేడుకుంటున్నాం. మీటుకు నాయన ఈ వేకువజామున మీ సన్నిధికి చేరి వచ్చి ఉండగా కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయము చేయండి. వాక్యోపదేశంలో మాకు సహాయము చేయండి. మీ దాసుని మీరు బలపరచి మా అందరితోనూ మీరే మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. అనునిత్యము మీరు మాతో మాట్లాడితేనే మాకు క్షేమము. పాపభూయిష్టమైన ఈ లోకంలో మీ కొరకు నమ్మకంగా జీవించటానికి అనునిత్యము మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి నడిపించి కృప చూపించుమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్న మంచిది, వందనాలు. వందనాలు. ఉపవాస ప్రార్థనలో ఉన్నారన్న రాత్రి. మంచిది. అవును. మరి గాయకులుగా వి సమూయేలు గారు కర్నూలు నుంచి నియమించబడిన దాసులు ఆ కీర్తన పడవలసిందిగా ప్రభు నాకు కోరుతున్నాం. అన్న జూమ్ యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఓకే, మంచిది అన్న, పాడండి. అలా స్తుతి మహిమ ఘనత నీకే. క్రైస్తవ సునాకితం 2వ పాట పాడుకుందాం. 2 చరణాలు పాడుకుందాం. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా కీర్తివి. ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మా కీర్తివి. ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము
మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము. మరువబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచి ఉండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడిల్చితివి సాతాను బలమున్. మరణము గెల్చి ఓడిల్చితివి సాతాను బలమున్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అన్న వందనాలు. అన్నా వందనాలన్నా. చక్కని కీర్తన పాడి ఉదయకాల సమయంలో దేవుని మహింపరిచిన మన ప్రియులు సామ్యలానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మరి లెక్చరర్ గా ఉన్నారు అని ఇప్పుడే తెలియపరిచారు. కన్ను మరో గోపాల్ గారు, ఊరు మర్చిపోయాను. అన్నా గోపాల్ అన్న ఆశీర్వాదం గారు తాలూకా అన్నారు లెక్చరర్ అయితే గారు. గోపాల్ విజయ్ కుమార్ అండనా? ఓకే రైట్, మంచిదన్న. గోపాల్ విజయ్ కుమార్. గోపాల్ విజయ్ కుమార్ గారు. అన్న ప్రార్థన చేయరా వాక్యాన్ని సహకారంగా. మ్యూట్ 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 పెట్టుకోండి. మ్యూట్ తీసేయండి. మ్యూట్ అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. ఓకే. మహానగరమైన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నీ ప్రియ బిడ్డలందరూ కలిసి జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో తండ్రి ప్రభా నిన్ను స్మరించుకుంటానికి నీ యొక్క మరొకసారి తండ్రి ప్రభా
ఈ జూమ్ మీటింగ్ లో నీ ద్వారా కలుసుకోవడానికి సహాయం దయచేసి దాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే తండ్రి ప్రభా ఈ జూమ్ మీటింగ్ ఇంకా అటెండ్ లేక ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి జూమ్ మీటింగ్ లో తండ్రి రావడానికి నేను భయపరచడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క జూమ్ మీటింగ్ ప్రారంభించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. మంచి పాటల ద్వారా తండ్రి మంచి స్వరాన్ని అనుగ్రహించి నీ సన్నిధిని మా మధ్య తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రములు. వాక్యాన్ని బోధించే బిడ్డలు మరుపరుచుకుని తండ్రి మంచి ఆత్మీయత వాక్యాన్ని తండ్రి దయచేసి మమ్మల్ని అందరూ బలపరచమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 అన్న గోపాల్ అన్న, విజయ్ కుమార్ గోపాల్ అన్న, వందనాలు. వాక్యానికి సహకారంగా ప్రార్థన చేసిన మీ ప్రత్యేకమైన వందనాలు. 4368వ రోజు దేవుని దాసులు మరి వి ఆశీర్వాదం గారు వాక్య పరిచర్యగా నియమించబడ్డారు. దయచేసి అన్న 6 గంటల వరకు మీరు వాక్యాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు నన్ను కోరుతున్నాం. అన్న మంచిది, వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరోసారి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ యొక్క సాహసంలో దేవుని ప్రజలతో కలిసి కొని ఈ సహవాసాన్ని అనుభవించేటువంటి గొప్ప ధన్యత పరమందు ఆశీనుడైనటువంటి దేవుడు అల్పుడైన నాకు కూడా అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సందర్భంలో దేవుని మాటలు చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుకుందాం. సమూయేలు తాను బ్రతికిన జనములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుతూ ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుతూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అతడికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుతుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. నిరంతరము స్తోత్రారుడమైన మా ప్రియ ప్రభువా, పరలోకపు తండ్రి, మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. కొన్ని సంవత్సరాల తరబడి మా పిడు బర్నబాసు గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తా ఉన్న మీ అనాది సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రియ ప్రభువా, అప్పుడప్పుడు మీ దాసుడు కూడా మీ ప్రజలతో కలుసుకునేటువంటి కృప ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలో చదవకుండా లేఖన భాగాలు దీవించండి. ఈ బలహీనుని మీ సిలువ చెంత మరుగుపరిచి మీ మాటలకు బోరగా వాడుకుందరని వాక్యమైన క్రీస్తు యేసు ప్రశస్త నామంలో స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేసి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన చేరి వచ్చిన సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో న్యాయాధిపతి అయిన సమూయేలు లేక దీర్ఘదర్శి అయిన సమూయేలు గురించినటువంటి మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. న్యాయాధిపతుల్లో చివరివాడు. సమూయేలు తరువాత న్యాయాధిపతులటువంటి విధానాన్ని రద్దు చేయబడి రాజరికపు పరిపాలన ప్రారంభించబడింది. సౌలు రాజుగా చేయబడేంత వరకు సమూయేలు న్యాయాధిపతిగాను
తీర్పరిగాను ప్రవక్తగాను ఇశ్రాయేలీల ప్రజలకు న్యాయం తీర్చినట్లుగా నడిపించే ఒక నాయకుడిగా ఉన్నటువంటి సంగతులు మనము గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఈ న్యాయాధిపతులు వారి కాలములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారు, వారి నాయకత్వాల్లో ప్రజలకు ఏమైనా ఉపకారం కలిగిందా, వారి యొక్క కాలాల్లో వారి యొక్క ప్రవర్తించిన విధానం అన్నటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేడు కూడా ఈ జూమ్ యాప్లలో చాలా వరకు నాయకులుగా, ఏలికలుగా, పెద్దలుగా, సేవకులుగా మనకు అప్పగించినటువంటి మహోన్నతమైనటువంటి పని, అది మన ధన్యత అండి. దేవుని ప్రజలను నడిపించటం, మేపటం, కాయటం అనేది అపాత్రులమైనటువంటి మనకు దేవుని యొక్క మహాకృప చేత ఆ పనికి మనల్ని నియమించుటలో మనలో ఏ అర్హత లేదు. ఇట్లాంటి సందర్భంలో ఇద్దరు న్యాయాధిపతులను మన మధ్యకు తీసుకొని రాబోతా ఉన్నాడు. మనం కూడా ఏలికలుగా, నాయకులుగా ఉన్నటువంటి మన నాయకత్వంలో దేవుని ప్రజలు మనకు అప్పగించిన మంద ఎలా ఉందో మనం పరీక్ష చేసుకోవటం మనకు ప్రథమ కర్తవ్యం. ఈ సమూయేలు గ్రంథంలోనే ఇద్దరు న్యాయాధిపతులు కనబడుతూ ఉన్నారు. మొదటి ప్రారంభ 4 అధ్యాయాల్లో ఏలి కనపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత సమూయేలు కనపడుతూ ఉన్నాడు. వారి యొక్క కార్యక్రమాలు, వారు నడిపించిన విధానం, వారి కాలాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము ఎలా ఉన్నారో మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ మన కాలములో మనకు అప్పగించినటువంటి మంద విషయంలో, లేక మన పూర్వీకులుగా ఉన్నటువంటి వారి నాయకత్వంలో సంఘము ఎలాగా ఉన్నది, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు, మన కాలములో మన పీరియడ్లో మనం ఎలాగా నడిపిస్తూ ఉన్నాం, బేరీజు వేసుకొని ఇందులో మనలో ఏదైనా లోపాలు సరిచేసుకునే ఉంటే సరిచేసుకొని దేవుని మందను ఆయనకు అప్పగించే బాధ్యత మనది. దేవుని యొక్క వాక్య వెలుగులో, దైవికమైన క్రమంలో మనము సంఘాలను నడిపించే వారంగా, మనకు అప్పగించిన పని విషయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి ఆ కోణంలో మనము సరిచేసుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశం. సరే, మంచిది. రండి, ఇద్దరు న్యాయాధిపతులను మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి న్యాయాధిపతులే ఏలి, సమూయేలు. వారి న్యాయాధిపతుల కాలంలో, వారి నడిపించేటువంటి దినాల్లో ప్రజలు ఎట్లా ఉన్నారు, వారు ఎట్లా ఉన్నారు అని మనం గమనించగా ఇందులో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక 7 సంగతులు, 7 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. రండి, 7వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుకుందాం. వారు మిస్పాల్లో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుతూ వచ్చెను.
ప్రియులారా, సమూయేలు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అని మనం గమనించగా, వారు మిస్పాలో కూడుకొని ప్రార్థన చేస్తామని ఒక తీర్మానం చేశారు. 5వ వచనంలో, సమూయేలు 5వ వచనంలో వారు ప్రార్థన చేస్తానని చెప్పాడు. వారు కూడా ఏం చేస్తా ఉన్నారు? నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. వారు ఒప్పుకున్నటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇశ్రాయేలు ప్రజలు మేము పాపాత్ములం అని దేవుని ఎదుట మిస్పాలో వారు యెహోవా సన్నిధిని మరి ఏం చేశారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి యొక్క లోపాలను, వారి యొక్క పాపాలను ఒప్పుకున్నటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 2వ అధ్యాయం 22వ వచనం నుండి మనం గమనించగా, సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 22వ వచనం నుండి మనం గమనించగా, అక్కడ చూడండి, వారు ఎట్లా ఉన్నారు? 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగము ప్రార్థన చేసిన వారుగా, ఒప్పుకున్న వారుగా కనపడతా ఉన్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని 2వ అధ్యాయంలో ఏలి కాలంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచిట్లనను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడింది. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుతూ ఉన్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. అయితే యెహోవా వారిని సంపదలసి ఉండను కనుక వారు తన తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అక్కడే 29వ వచనం కూడా, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతూ ఉన్నారు? మిమ్మల్ని కొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్టమైన భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయిస్తూ ఉన్నావు. చూసారా? సమూయేలు నాయకత్వంలో వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు, ఒప్పుకుంటా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏలి తన కుటుంబంలోనే తన కుమారులే ఘోరమైనటువంటి దుష్కార్యాలు చేస్తున్న వారిగా కనపడతా ఉన్నారు. ఏలి తన కుమారులనే సరైన మార్గములో నడిపించలేని స్థితిలో కనపడతా ఉన్నాడు. సమూయేలు ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను, పాపంలో ఉన్న ప్రజలను, భ్రష్టు పట్టుపోయినటువంటి సమాజాన్ని, దేవునికి దూరస్తులైనటువంటి వారిని, వారి యొక్క లోపాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క అవిధేయత వారికి తెలియపరిచి వారు దేవుని ఎదుట వారు ఒప్పుకునేట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపంలో కూరుకుపోయారు ఏలి నాయకత్వంలో, భ్రష్టులైపోయారు కుమారులే. నేడు కూడా పెద్దలుగా, సేవకులుగా సంఘంలో చలామణి అవుతూ కుమారులు లేక బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించలేని స్థితిలో, ఏలి లాంటి స్థితిలో ఉన్నామేమో మనము గమనించవలసిన అవసరత ఉన్నది కదండి. అలాగైతే వారి నాయకత్వంలో ఎంత ఒక వ్యత్యాసం కనపడతా ఉంది కదా, ఒక వ్యత్యాసం కనపడతా ఉంది. సమూయేలు నాయకత్వంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని, పాపంలో కూరుకుపోయినటువంటి వారిని సమూయేలు హెచ్చరించి సరైన మార్గంలో నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం.
ఏలి నాయకత్వంలో సమాజం అట్లా ఉంచండి. తన కుటుంబంలోనే తన కుమారులే భ్రష్టులైపోయారు, దుర్మార్గులని 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఒక న్యాయాధిపతి యొక్క కుమారులు ఎంత భ్రష్టులైపోయారు, తన ఎంత పతనమైపోయాడు, తన నాయకత్వంలో ఏ రీతిగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే నాయకులుగా ఏలికలంగా ఉన్నటువంటి మనము మనకు అప్పగించినటువంటి మంద విషయంలో ఎట్లా కొనసాగుతూ ఉన్నారు, మన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనము కూడా గమనించబద్దులమై ఉన్నాం. ఒప్పుకున్నారు ఏలి నాయకత్వంలో, తప్పుకున్నారు, భ్రష్టులైపోయారు ఏలి నాయకత్వంలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా 7వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. ఈ 2 7, 4, 2 ఈ మధ్య కాలంలోనే మనము జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇక్కడ సమూయేలు నాయకత్వంలో మరేం చేశారండి? బయలు దేవతలను తీసివేశారు, అష్టారోతు దేవతలను తీసివేశారు, తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అయితే ఏలి నాయకత్వంలో ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బయలు దేవతలను, అష్టారోతు దేవతలను వారు సేవించినట్లుగా మనం చూడగలం. ఏలి తరువాతి స్థానాల్లో నాయకత్వం వహించినటువంటి వాడు సమూయేలు. సమూయేలు నాయకత్వానికి ముందు వారు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను ఆరాధించేవారు, సేవించేవారు, వారి దేవుడైన యెహోవాతో కూడా కలిపి. అలాగైతే సమూయేలు నాయకత్వంలో మరేం చేస్తా ఉన్నారండి? సమూయేలు వారికి బోధించిన వాడుగా కనపడతా ఉన్నాడు. మనము మన దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే సేవించాలి. నిర్గమకాండంలో, ధర్మశాస్త్రంలో దేవుడు తన ప్రజలకు మోషే ద్వారా ఇచ్చినటువంటి పిల్లరా 10 కమాండ్మెంట్స్ లో ఇచ్చినటువంటి ఆజ్ఞలను చూపించి దేవుడు విగ్రహారాధన చేసి ఆయన కోపపడేవాడని, సహించేవాడు కాదని దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని సమూయేలు పిల్లరా దేవుని లేఖనాల ద్వారా వారిని హెచ్చరించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే సమూయేలు నాయకత్వంలో యెహోవాను మాత్రమే సేవించిరి అని చూస్తూ ఉన్నాం. అలాగైతే ఏలి నాయకత్వంలో ఏం చేస్తా ఉన్నారండి? ఇక్కడే ఉంది కదా. బయలు దేవతలు, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేశాను ఉంది. అంటే సమూయేలు వచ్చిన సందర్భంలో, సమూయేలు నేర్పించిన క్రమంలో, సమూయేలు బోధించిన విధానంలో వారు నేర్చుకున్నారు, తెలుసుకున్నారు, హెచ్చరించబడ్డారు. మరేం చేస్తా ఉన్నారు? యెహోవాను మాత్రమే సేవించరు. ఏలి నాయకత్వంలో వారి ఇష్టం, అన్య దేవతలను, బయలుదేవతలను వారి ఇష్టానుసారంగా అన్యులలాగా ప్రవర్తించేవారు. దేవునికి కోపానికి, రౌద్రానికి గురి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగైతే మన నాయకత్వంలో నేడు క్రైస్తవ సమాజము ఏ స్థితిలో ఉంది? లోక ఆచారాలు అనుభవిస్తూ కొనసాగుతున్న స్థితిలో ఉందా కదండి? లేక దైవిక క్రమంలో ఆయనను మాత్రమే సేవిస్తూ, ఆయనను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనను మాత్రమే పూజిస్తూ, ఆయనను మాత్రమే సాగిలపడుతూ ఉన్న స్థితిలో ఉన్నారా? మనకు అప్పగించినటువంటి సంఘ విషయంలో, పరిశుద్ధుల విషయంలో మన సంఘంలోని విశ్వాసులు ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏమైనా గ్రహించగలిగేటువంటి మనస్సు మనకుందా? ఆలోచన ఉందా? ఇలా జ్ఞాపకం చేసుకుందాం. నేడు క్రైస్తవ సమాజాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో కులములో కలిసిపోయి ఉంటారు.
పిల్లరా అలాగే విశ్వాసంలో కొనసాగుతూ ఉంటారు. కుల ఆచారాలు కలిగి ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో ఏం చేస్తూ ఉన్నారు? దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. చాలా గ్రామాల్లో పిల్లరా అన్య మత పండుగలు ఆచరిస్తూ ఉంటారు. పిల్లరా దేవుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఎంత బాధాకరం, ఎంత విడ్డూరకరమైన సంగతి కదా పిల్లరా. ఇందులో వారు రూపాంతరపరచబడాలంటే మన బోధ ఎలా ఉందో, మన నాయకత్వం ఎలా ఉందో, మనం ఎలా నేర్పిస్తూ ఉన్నామో. నేడు క్రైస్తవ సమాజంలో రాజీ ధోరణి, సత్యానికి నిలబడేటువంటి విధానంలో పెద్దలు సేవకులే తప్పిపోయారు కదండి. పెద్దలు సేవకులే తప్పిపోయారు, రాజీ పడిపోతూ ఉన్నారు. ప్రారంభ దినాల్లో మనకు ముందుగా ఉన్నటువంటి నాయకులు ఎంత ఖచ్చితంగా ఉన్నారు. ఒక సేవకుడు బయట నుంచి ఎక్కడైనా వస్తే సిఫారసు పత్రిక ఉందని అడిగేవారు, అబ్జర్వ్ చేసేవారు, వారి లక్షణాలు ఎలా ఉన్నాయి, ప్రార్థనా పరుల అని గమనించేవారు. నేడు ఇవన్నీ ఏం లేదండి. మనకు బంధువులైతే, మనకు తెలిసిన వారైతే, మనకు అనుకూలులైతే, మనకు ఇష్టమైన వారైతే, మన వారైతే కదా. ఎంత విడ్డూరం, ఎంత విడ్డూరం అండి. కనుక మనకు దేవుని యొక్క సంఘం యొక్క దాని విలువలు మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. సంఘం అంటే నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం జరిగించేది కాదు. దేవుని యొక్క లేఖనాల విలువలు ఆయన చిత్తానుసారంగా నడిపించడానికి ప్రయాసపడాలి, నేర్పించాలి. ఎట్లా చేస్తా ఉన్నాం? భ్రష్టులుగా ఉన్నవారు, అన్య దేవతలను సేవించేవారు, ఆరాధించేవారు సమూయేలు నాయకత్వంలో వారిని విడిచిపెట్టారు. వారు విడిచిపెట్టడానికి కారణం సమూయేలు నేర్పించినటువంటి విధానం. సమూయేలు ఆ సమాజాన్ని పిల్లల మేల్కొల్పాడు, సరైన మార్గంలోనికి తీసుకొని వచ్చాడు. కనుకనే వారు యెహోవాను మాత్రమే సేవించారు. ఏలీ నాయకత్వంలో అందరినీ సేవించేవారు. మూడవదిగా 7వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మనది సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఈ 9-10 వచనాల్లో సమూయేలు నాయకత్వంలో వారు ప్రార్థన ద్వారా విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా వారు జయ జీవితాన్ని అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం కదండి. అట్లానే 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 మంది కాల్బలము కూలెను కదా. అట్లానే 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. 2వ వచనం, మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయుల ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఎవరి కాలంలో? న్యాయాధిపతి అయినటువంటి ఏలీ కాలంలో పిల్లారా అపజయము పాలయ్యారు, లేక చచ్చిపోయారు. ఎవరండి? యుద్ధం చేసే యోధులు. కారణం ప్రార్థన లేదు. సమూయేలు ఇశ్రాయేలు సమాజానికి ప్రార్థన చేయడము నేర్పించిన వాడుగా చూస్తూ ఉన్నాం. నేడు కూడా
పిల్లరా, రక్షించబడి సహవాసంలో కొనసాగుతూ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైనా నేటికి ప్రార్థన చేయలేని చేతగాని విశ్వాసులు ఎంతమంది లేరు? కొందరు సంఘ పెద్దలు పిల్లరా ప్రార్థన చేయడానికి రాదు, పెద్దలే చేసిన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా మనకు జయ జీవితం ఎలా మనకు లభిస్తూ ఉంటుంది కదండి? ఎట్లా మనము ప్రార్థన ద్వారా విజయం. పిల్లరా, 7వ అధ్యాయంలో వారు ఏం చేశారండి? 7వ అధ్యాయంలోనే మనం ఎక్కువగా సమూయేలు నాయకత్వ లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. ఈ సమూయేలు నాయకత్వంలో వారే ఏలీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలే సమూయేలు నాయకత్వంలో జరిగిన ఎంత మార్పు జరిగింది. అక్కడ ఓడిపోయారు, ఇక్కడైతే జయించినట్లుగా గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపజయం పాలయ్యారు. కుటుంబాల్లో పోరాటాలు, సంఘంలో పోరాటాలు, ఇలా యుద్ధాలు. కనుక మనకు జయ జీవితము కావాలనంటే మనకు మాదిరి వీరే. సమూయేలు ఏ రీతిగా సంఘాన్ని, ఇశ్రాయేలు సమాజాన్ని ప్రార్థన చేసే విధానంగా, జయ జీవితం కలిగే విధానంగా ఆయన వారిని ఆ రీతిగా తరబిదిచ్చాడో మనకు కూడా మనకు అప్పగించిన చిన్న మంద విషయంలో ప్రార్థనను అలవాటు చేస్తున్నారా? చాలా సంఘాల్లో పిల్లరా ప్రార్థన కొరవడింది. చాలా సంఘాల్లో పిల్లరా ఆన్లైన్ ప్రార్థనని, లేక ఉపవాస ప్రార్థనని, ఈ రీతిగా రకరకాల ప్రార్థన అనుభవాలు ఉన్నాయి. కనుకనే శ్రమలు వచ్చిన ఏలీ నాయకత్వంలో యుద్ధం జరిగింది, సమూయేలు నాయకత్వంలో కూడా యుద్ధం జరిగింది. అక్కడైతే ఓడిపోయారు, ఇక్కడైతే ప్రార్థన ద్వారా వారు ఏం చేశారండి? గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం, ఒక యుద్ధ భూమి. బ్రతికి ఉన్నంత వరకు, ఈ లోకంలో మనం జీవించినంత కాలం చూడరా ఇది యుద్ధకాలమే, యుద్ధ భూమే. అలాగైతే ఈ సందర్భంలో మనకు వచ్చేటువంటి పోరాటంలో మనము ఎట్లా ప్రార్థన ద్వారా మనము పోరాడి జయ జీవితం అనుభవించాలి. ఎవరితో పోరాడుతూ ఉన్నాం? పౌలు అంటాడు గురించి ఎఫెసీ పత్రికలో, మనం పోరాడేది శరీరులతో కాదు. మనం ఎవరితో పోరాడాలండి? సాతానుతోటి, శరీరంతో పోరాడాలి. మన ప్రథమ శత్రువు మన శరీరమే. కానీ ఎవరితో పోరాడాలో వాటితో పోరాడకుండా విడిచిపెట్టి సహోదరుల మీద పోరాటం కదండి, స్వార్థముతో, అసూయతో నాకు ఎక్కడ అడ్డుగా వస్తున్నారేమోనని. అలాగైతే సమూయేలు నాయకత్వంలో వారు జయ జీవితం కలిగి ఉన్నారు. మన నాయకత్వంలో పిల్లరా మనకు అప్పగించిన ప్రియులు జయ జీవితం కలిగి ఉన్నారా? ఓడిపోతూ ఉన్నారా? వారికి ఎట్లా ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాం, ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నాం. ఆ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు చాలా ప్రయోజనకరం. ఒకటి, ఒప్పుకున్నారు సమూయేలు నాయకత్వంలో, ఏలీ నాయకత్వంలో తప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఏలీ నాయకత్వంలో అష్టారోతు దేవతలను, బయలు దేవతలను కూడా సేవించారు. సమూయేలు నాయకత్వంలో యెహోవాను మాత్రమే సేవించారు. మూడవదిగా, ప్రార్థన ద్వారా వారు శత్రువులను ఓడించారు, జయ జీవితం కలిగి ఉన్నారు. ఇక్కడైతే ఏలీ నాయకత్వంలో ఓడిపోయారు కదండి. గమనించండి. నాలుగవదిగా 7వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 14 వచనం. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి కదండి. ఇక్కడ పోగొట్టుకున్న వాటిని సంపాదించుకున్నారు ప్రియులారా కదా, సంపాదించుకున్నారు. ఏవైతే పోగొట్టుకున్నారో ఏలీ నాయకత్వంలో లేక ముందున్నటువంటి వారి కాలాల్లో ఏవైతే పోగొట్టుకున్నారో ఇక్కడ ఏం చేస్తా ఉన్నారండి?
సంపాదించుకున్నారు. అలాగైతే 4వ అధ్యాయం చూడండి 17 నుండి మనం గమనించగా ఆ, ఆ, చదవాల్సిన అక్కర్లేదండి, మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి కదా. ఈ వచనాలు 4వ అధ్యాయంలో మనం గమనించగా మరి ఏం చేశారండి? పోగొట్టుకున్న వారిగా చూస్తూ ఉన్నాం, పడిపోయిన వారిగా చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 17 నుండి 22 వరకు అక్కడక్కడ మనం గమనించగా లరా వారే పతనమైపోయారు అని చూస్తూ ఉన్నాం, దుర్మరణం పాలయ్యారని చూస్తూ ఉన్నాం. హోప్ని ఫీనియాసులు చచ్చిపోయారు, ఏలీ చనిపోయాడు, తర్వాత ఆ ఏలీ కోడలు కూడా చనిపోయినట్లుగా మనము 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదండి. అలాగైతే ఇక్కడ సంపాదించుకున్నటువంటి వారిగా చూస్తూ ఉన్నాం, పోగొట్టుకున్నటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. అలాగైతే మన నాయకత్వంలో పోగొట్టుకుంటూ ఉన్నామా ఆత్మలను, సంపాదించుకుంటున్నామా ఆత్మలను? ఎలా ఉంది మన ఏలుబడిలో, మన నాయకత్వంలో, మన అధికారంలో ఎంతమందిని పోగొట్టుకున్నాం, ఎంతమందిని చేర్చుకోగలిగాం? ఉందా ఈ అనుభవం? సువార్త ప్రకటన ఉందా? సమయం కొంచెమేని అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుతున్నానని ఎదురు చూస్తూ ఉంటే మనమైతే నిద్రమత్రులంగా, మాకు సంబంధం లేదుగా, ప్రపంచ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉండగా పిల్లరా ఎట్లా కనబడతా ఉంది? పశ్చిమాసియాలో అయితే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది కదా, ప్రారంభించబడతా ఉంది. ఆయన రాకడకు సూచనలు దాదాపు అన్ని నెరవేర్చబడతా ఉన్నాయి. మనకైతే చీకు లేదు, చింత లేదు కదా. 3వ ప్రపంచ యుద్ధం రాకముందే, దేవాలయం నిర్మించకముందే సంఘం ఎత్తబడుద్ది. 7 సంవత్సరాల శ్రమల కాలం రాకముందే సంఘం ఎత్తబడుద్ది. అలాగైతే ఈ సంగతులన్నీ జరుగుతూ ఉండగా, ప్రస్తుత పరిస్థితులు గమనిస్తూ ఉండగా మనము ప్రభు దగ్గరికి ఎదుర్కోవడానికై ఆ సమయం ఎంత ఆసన్నమైందో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మనం ఏం చేయాలండి? పట్టబడిన వారిని, అపవాది చేతిలో బంధింపబడిన వారిని, పాపం ద్వారా పాపము చేస్తూ పాపమునకు దాసులైన వారిని, మనకన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఎవరు ఎటుపోతే మనకు సంబంధం లేదులే, ఆత్మల భారం మనకు లేని స్థితిలో మనము దిగజారిపోతా ఉన్నామేమో. వారు సంపాదించుకున్నారు, ఇలా ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా వారు సంపాదించుకున్నారు. సమూయేలు నాయకత్వంలో ఒక బృందముగా, ఒక సైన్యముగా చేరి వెళ్ళి అపవాది చేతిలో బంధించబడిన వారిని, పోగొట్టుకున్న వాటిని తిరిగి కొని తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేడు కూడా ప్రపంచంలో, సమాజంలో, మన కుటుంబంలోనే, మన సంఘ కుటుంబాల్లోనే, మన బంధువుల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే, మన స్నేహితుల్లోనే అపవాదిలో బంధించబడ్డ వారు మన ప్రతి పరిసర ప్రాంతాల్లో మనము దినము చూస్తూ ఉన్నాం. మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. విడిపించగలుగుతా ఉన్నామా ప్రార్థన ద్వారా? ఆత్మల కొరకే ప్రయాస ఉందా? నశించే యుగాలు ఆరని అగ్నిగుండానికి వెళ్ళాలి. మన వారిలోనే, మన కుటుంబాల్లోనే మనమైతే ఆడంబరంగా బాగానే ఉన్నాం, అన్ని నియామ కొడుకలు వస్తూ ఉన్నాం, అన్ని బాగానే ఉన్నామన్నట్లుగా ఉంటున్నాం, కానీ నశించిపోతున్న వారిని సమర్థించుకోవడం మనకు తెలుసు. వారికరకై భారం ఉందా? భారం అంటే వేదనతో, కన్నీటితో హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కుమ్మరిస్తాం. అలాగైతే పిల్లరా, ఇక్కడ సమూయేలు నాయకత్వంలో వారు సంపాదించుకున్నారు, ఏలీ నాయకత్వంలో పోగొట్టుకున్నారు కదా, పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఐదవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 14 వచనంలోనే మనం చదవబడిన ఈ వచనంలోనే గమనిద్దాం. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల పెద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను.
ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించిరి, మరియు ఇశ్రాయేలీలకును అమోరీయులకును సమాధానము కలిగెను. సమూయేలు నాయకత్వంలో సమాధాన స్థితి కలిగి ఉన్నారు. ఏలీ నాయకత్వంలో సమాధానం ఉందా? నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఏలీ ప్రధాన యాజకుడే, కానీ 2వ అధ్యాయం మనం ఆ సంగతులు గమనించగలం. నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుని ఆత్మను, దేవుని సహాయాన్ని వీళ్ళకు పోగొట్టుకున్నటువంటి ఏలీగా కనపడతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షను కోల్పోయిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏలీ దగ్గరికి దేవుడు వాక్కు రాలేదు, కానీ బాలుడైన సమూయేలు దగ్గరికి సమాధానం లేదు, నెమ్మది లేదు. నేడు క్రైస్తవ కుటుంబాల్లో చాలా వరకు భూ సంబంధమైన, శరీర సంబంధమైన శ్రమలు, పోరాటాలు ఉన్నా సమాధాన స్థితి కలిగి ఉంటాం ప్రియులారా. ఉందా సమాధానం? సమాధానం లేని పరిస్థితులు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. సంఘంలో సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, వ్యక్తుల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు పిల్లారా. లోకంలో సమాధానం ఉండదు. మన జీవితంలో పోరాటాలున్నా, దుఃఖాలున్నా, శ్రమలున్నా, శోధనలున్నా, ఇబ్బంది ఉన్నా పిల్లరా మనలో సమాధాన స్థితి కలిగి ఉంటాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తూ ఉన్నాం. 9వ వచనం, లేక 8, 9 చదువుకుందాం. 8, 9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుతూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుతూ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుతూ ఉన్నారు. ఎలా వస్తుంది? చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఎట్లా వస్తుందంటే, మన దేహానికి శ్రమలు వచ్చినా కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషుడు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎన్ని ఘోర శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేసిన తరువాత వెంటనే మన హృదయంలో ఒక రిలీఫ్, ఒక నెమ్మది కలుగుతుందండి. శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, దాడి ఉంటుంది. అయినా కూడా లేరా ఈ సమాధానం మన అంతరంగంలో ప్రభువును బట్టి మనం కలిగి ఉండేటువంటి ఆస్తి మనం కలిగి ఉంటాం. 5వదిగా సమాధాన స్థితి కలిగి ఉన్నారు. ఏలీ నాయకత్వంలో సమాధానం లేదు, నెమ్మది లేదు కదండి. ఎంత బాధాకరమైనటువంటి సంగతి మనము గమనిస్తూ ఉన్నాం. 6వదిగా గమనించండి. 7వ అధ్యాయం 1వ వచనం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇక్కడ మందసం వచ్చింది, దేవుని సన్నిధి వారితో ఉంది. ఏలీ నాయకత్వంలో ఏం లేదండి, మందసము పోయింది, మందసము లేదు, దేవుని సన్నిధి లేదు కదా. ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం చెప్తూ ఉన్నాం కదా, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం, కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధి మనం కలిగి ఉంటూ ఉన్నాము. ఇలారా అనేక సంఘాల్లో ప్రభువును బయట పెట్టి కార్యక్రమాలు జరిగించేవారు, మనుషుల కార్యక్రమాలు. ప్రభు లేని సంఘాలు, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తట్టుతూ ఉన్నాను, తలుపు తీయమని ప్రభువే పిలుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. సమూయేలు నాయకత్వంలో ప్రభు యొక్క సన్నిధిని, మందసాన్ని వారు అనుభవించారు. తిరిగి ఆరాధన, తిరిగి పిల్లరా వారి యొక్క దేవుని సేవించి ఇటువంటి యొక్క కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఏలీ నాయకత్వంలో లేదు, పట్టబడింది.
మందసం పట్టబడిందని విని మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 20 చదువుకుందాం. 20 లేక 18 చదువుకుందాం. దేవుని మందసమును మాట అతడు పలుకగానే, లేక 17 చివర చదువుకుందాం. 17 చివర, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. ఏలి దగ్గరకు వచ్చి, అయ్యా మందసం పట్టబడింది చూడండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో 18 వచనంలో, దేవుని మందసమును మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలి కాలంలో, ఏలి నాయకత్వంలో మందసం లేదు. దేవుని సన్నిధి ఉన్నదా? నిజంగా పిల్లరా, చాలా సంఘాలు పిల్లరా మనం గమనించగా, దేవుడు లేని కార్యక్రమాలు, దేవుని ప్రభువును నెట్టివేసి కార్యక్రమాలు జరుపుకుంటారు. వీరే ప్రభువులు. దేవుడు లేడు, దేవుని ప్రభావం పోయిందన్నటువంటి ఆ వాస్తవాన్ని గ్రహించలేని అజ్ఞానంలోనికి, గుడ్డితనంలోనికి, అజ్ఞత్వంలోకి వెళ్ళిపోయారు చాలా మంది. వెళ్ళిపోయి పట్టబడినటువంటి మందసాన్ని తిరిగి సమూయేలు నాయకత్వంలో మనము వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్ని మనం ఎట్లా భావించుకోవాలి? దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధి కలిగి ఉంటూ ఉన్నామా? కదండి. ప్రార్థనా జీవితం, దైవ గ్రంథాన్ని ధ్యానించే విధానం ఎప్పుడు పిల్లరా, నేను మార్నింగ్ కాన్ఫరెన్స్ లో అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా. దాదాపు కొందరైతే ప్రతి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కనపడతా ఉన్నారు. మీ ఆశ, మీ తృష్ణ నిజంగా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నా. కనుక దేవుని సన్నిధి అనుభవించడంలో ఎంత ఆశ, తృష్ణ కలిగి కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుద్దా, 5 అవుద్దా దేవుని సన్నిధిలో, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో, లేక ఆయా కాన్ఫరెన్స్లలో, ఆయా సహవాసాలలో. నిజంగా గొప్ప సంగతి. ఈ కృష్ణ యాశ అనేకులకు లేదు. కనుక మందసాన్ని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మందసం పోగొట్టుకున్న, దేవుని సన్నిధిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నామా, లేక దేవుని సన్నిధిని అనుభవిస్తున్న స్థితిలో ఉన్నామా? మనకు మనముగా గమనించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని సన్నిధి లేకుండా మనం ఏం చేసినా దానివల్ల ప్రయోజనము లేదు అని చివరిగా మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా సమూయేలు తను వర్ధిల్లడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలను కూడా, సమాజాన్ని కూడా ఆ రీతిగా నడిపించడంలో కారణం సమూయేలు మంచి ప్రార్థనాపరుడు కదండి. సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. రండి 12వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12:23 ఏమంటా ఉన్నాడు? మనకు బాగా తెలిసిన సంగతులే. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. ఏమంటా ఉన్నాడు సమూయేలండి? మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని. ప్రార్థన చేయకపోతే నేను పాపం కదండి. నాడు నేడు ఏనాడైనా ప్రార్థన లేమి కలిగి ఉంటే అది పాపం చేయడానికి దారి తీస్తుందని మనం గ్రహించగలగాలి. 99వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 99:6. ఇక్కడ కూడా ఇలా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయలు సమూయేలు. ఈ రీతిగా సమాజం అంతా రూపాంతరపరచడానికి కారణం పిల్లరా, వారు ఒప్పుకోవటానికి కారణం, వారు సేవించడానికి కారణం, వారు ప్రార్థన చేయడానికి కారణం,
వారు సంపాదించుకోవడానికి కారణం, వారు పిల్లారా సమాధానంగా ఉండడానికి కారణం, మందసం చేరవడానికి కారణం సమూయేలు ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలును మనం చూస్తూ ఉన్నాం. ఏలి ఎక్కడైనా ప్రార్థన చేసినట్టుగా మనకు ఆధారాలు లేదండి. 4 అధ్యాయాలు మనం చూడగా ఎక్కడా ప్రార్థన చేసినట్టు కనిపించదు. ప్రధాన యాజకుడే పిల్లరా, ఈ న్యాయాధిపతి ప్రార్థన లోపం కలిగి ఉంటే సమాజం ఏం బాగుపడుద్ది కదా? పెద్దలంగా సేవకులంగా మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనకు కూడా ఈ రీతిగా మనకు అప్పగించిన పని విషయంలో మనం విజయవంతం కావాలంటే మనకి సమూయేలు వలె ఒక హృదయంలో మనకి ఒక ఇది కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేయకపోతే సంఘం బలహీన పడిపోద్ది. సాతాను వచ్చి ఏం చేస్తాడండి? గలిబిలి చేసి గందరగోళం చేసి చిన్నాభిన్నం చేస్తాడు. సంఘాలు పతనమైపోతూ ఉన్నాయి, అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి. కారణం మనలో ఉన్న ప్రార్థన లేమిని బట్టి తప్ప మరొకటి కాదు కదా. అంటా ఉన్నాడు, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధమైన పాపం. ప్రార్థన చేయకపోవటం దేవునికి విరోధమైన పాపం అని సమూయేలు తీర్మానం చేసుకున్నాడు. ప్రార్థన చేయకపోవటం దేవునికి విరోధమైన పాపం అని గ్రహించగలిగామా? తను ప్రార్థన చేశాడు, వారితో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన, అయ్యా మాకు ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలి. అది దేవుని చిత్తానికి నీ సమూయేలుకు వీళ్ళరా ఇష్టం లేకపోయినా, ఇష్టం లేని వారు కోరుకున్నా ఏం చేస్తా ఉన్నాడు సమూయేలు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోవాకు. అలాగైతే మనకు అప్పగించిన పని విషయంలో ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి మనకు కూడా మనకు అప్పగించినటువంటి నాడు సమాజం, నేడు సంఘం, మనకు కూడా సమూయేలు నాయకత్వం వలె మన నాయకత్వం ఉండాలని, వర్ధిల్లాలని ప్రేమతో తెలియపరుస్తూ మన నాయకత్వం ఏలి వలె ఉండకూడదని హెచ్చరింపబడుతూ మనము ముందుకు సాగాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి మా పిల్లలు బర్నబాస్ గారికి, కార్యక్రమాన్ని నడిపించినటువంటి అన్నగారికి, తర్వాత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వందనాలన్నా రెడ్డమన్నా. అన్నా మంచిది, వందనాలు. చక్కని శ్రేష్టమైన సంగతులు, సంఘాలలో ఉన్న వాస్తవ సంగతులు మీరు తెలియపరిచారు. మంచిదన్నా. దీని అనుభవజ్ఞులు అన్ని చూశారు కాబట్టి గత తరాల్లో ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది స్పష్టంగా మాట్లాడారు. ప్రభు మాట్లాడించుకున్నారు. నేటి సంఘాల్లో ఏదైతే కొదువు ఉందో అలా ప్రభువే సహాయం చేశారు, మాట్లాడారు. ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. వాక్య పరిచర్య జరిగించిన మన ప్రియులు దేవుని దాసులు ఆశీర్వాదం గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ అన్న వందనాలు. ముగింపు ప్రార్థనకి వెళదాం. చక్కని వాక్యం విన్నాం. ఉదయకాల సమయంలో మంచి హెచ్చరికలో కూడిన సంగతులు, శ్రేష్టమైన సంగతులు వినడానికి ప్రభు సహాయం చేశారు. పెద్దలు మన ప్రియులు పాలన్న గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు నాకు కోరుతున్నాం. అందరికీ వందనాలు. 4368 రోజు ఉదయకాల వనదిన వాక్య పరిచర్యలో ప్రార్థన చేసిన వారిని, పాటలు పాడేవారిని బట్టి స్తోత్రాలు. తిరిగి మనకు చక్కటి సందేశము. అక్టోబర్లో ఆరాధన వాక్య పరిచర్యలో యేసేపుని గురించి, మరి లోతు అబ్రాహాముని గురించి చక్కగా మాట్లాడినాడు బ్రదరు. తిరిగి మన మధ్యకు సమూయేలు గారిని, ఏలియా యొక్క వారి యొక్క భక్తి జీవితం గురించి చక్కగా వర్ణించినారు. ప్రార్థించుకున్నాం. ప్రియంగాలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. దినదినము అరుణోదయం ఉదయకాలం ప్రభువా మీ దయగల మాట తిన్నట్టు మీరు కృప చూపినారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ దాసుని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. ఆయన ఏర్పాటు చేసిన బర్నబాసుని బట్టి, నడిపిస్తున్న దాసులు నాయన రెడ్డిమన్న గారు బట్టి స్తోత్రాలు. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు ప్రభువా.
దినదినము ఈ విధంగా లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ దయగల మాటలు మరొక తరుణం ఇచ్చినారు. స్తోత్రాలు. మా గృహాల్లోకే వినిపిస్తున్నారు బ్రో. ఎంత నాయన తండ్రి మాకు మేలు నాయన తండ్రి. ఎక్కడెక్కడో ఇది లేకుండా ప్రభు తండ్రి మీ దయగల మాటలు మా దగ్గరికే పంపిస్తున్నారు. స్తోత్రాలు. దినము ఒక దాసుని పంపించి ప్రభు మాకు హెచ్చరికలు, దిద్దుబాట్లు, పురుకొల్పులు మేము ఆత్మీయ జీవితంలో ఏ విధంగా నాయన ముందుకు సాగవాలో నాయన తండ్రి ఈ యొక్క లోకంలో నాయన యాత్రికులము, పరదేశులము మాది లోక విషయం మీ దగ్గర నిరీక్షణ ఇచ్చినారు. జగత్ పునాది వేయబడికే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆశీర్వాదంలో ఇచ్చినాను ప్రభు. వాగ్దానం ఇచ్చిన దేవా మమ్మల్ని ఇంతవరకు కాపాడినారు. స్తోత్రాలు. ద్వారా నాయన జరిగిస్తున్న బిడ్డలు బట్టి స్తోత్రాలు. నాయన ఈ విధంగా నీ దాసుడు ప్రభు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఆశీర్వాదంగా కుటుంబాన్ని దీవించి సంఘాన్ని దీవించండి ప్రభు. నాయన చేరొచ్చిన ప్రియులందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకం మాలిన్యం అంటకుండా మీ వైపు జీవించడం మీకు అనుగ్రహించండి. నిన్నటి దినం నాయన ఆరాధనలో, వాక్య పరిచయంలో, రోటి ఆయా సంఘాల్లో నాయన మీరే మహిం పొందినందుకు స్తోత్రాలు. తిరిగి నాయన ఉదయకాలం మాకు ఇచ్చిన నాయన తండ్రి మంచి వర్తమానం బట్టి స్తోత్రాలు. తిరిగి సాయంత్రం కూడక ప్రభువా తండ్రి నాయన ఆదికాండం నాయన 138 వారాలుగా నాయన దాసుడు నాయన మత్తయ్య గారు, శీలం మత్తయ్య గారు అందించుండగా ప్రభువా తండ్రి వాటి కూడక నాయన సాయంత్రం జరిగే కొరకు మీరే ఉండి బలపరచండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి లోకంలోకి వెళ్తున్న లోకం ఆలన్యం అంటకుండా మీ వైపు జీవించడం మీ కృప అనుగ్రహించండి. కడవరి దినాల్లో ఉన్నాం. యుద్ధ వాతావరణం నాయన ఎక్కడ చూసినా భయంకరం, ఎదిరించేవారు, బెదిరించేవారు, నెమ్మది లేని స్థితిలో నాయన నార్త్ ఇండియాలో ప్రభు ఎంతో మంది నీ బిడ్డలు ప్రభు ఆటంకాలు పరుస్తున్నారు ప్రభు. సేవకులు ప్రభు వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. సేవ చేసిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవ తిరిగి రాని స్తోత్రాలు తెలుసు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. వందనాలు. ప్రారంభ ప్రార్థన చేసిన గోపాల్ గారికి, కీర్తన పాడిన సామ్యూయల్ గారికి, మరలా తిరిగి గోపాల్ కుమార్ చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వాక్య పరిచర్య జరిగించిన మన ప్రియులు ఆశీర్వాదం గారికి 2 వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభు దాసుని ఇంకా అనేకమైన శ్రేష్టమైన సంగతులు వారి దగ్గర వారి నుంచి రావడానికి ప్రభు సహాయం చేయనుగాక. ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు మన ప్రియులు పాల్ గారికి కూడా 2 వందనాలు. ఏదేమైనప్పటికీ డిసెంబర్ మాసంలో 2024వ సంవత్సరం ఇంకా కొన్ని దినాలు మాత్రమే మన మధ్యలో. దేవుడు కరుణించి ప్రభు చిత్తమైతే 2025వ సంవత్సరంలో కూడా సాగటానికి సహాయం చేయనట్లుగా నాకు కూడా బలహీనుడైన నాకు కూడా ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు బర్నబాస్ గారికి మరలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. విశేషాలు ఏమో తెలియపరిచి గుడికి ముగిస్తారు. నా వందనాలు.